తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే వాళ్ళు ఓటు కింత అని చెప్పని జూబ్లీహిల్స్లో పంచినట్టే ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. అన్ని చోట్ల పంచిండ్రు, ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. వింతేందా అంటే నేను 550 ఓట్లకు నేను డబ్బులు పంచినా, నాకు 55 ఓట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళని డబ్బులు అని చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళీనాయక్ గారు అని చెప్పని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ వదినమ్మ ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుందట, పేపర్లో సోషల్ మీడియాలో అంతా తిరుగుతూ ఉంది. నాకు పైసలు వాపసిరి, నాకు పైసలు వాపసిరి అంటే వాళ్ళు డబ్బులు నమ్ముకున్నారు తప్ప ప్రజల ప్రేమను నమ్ముకోలేరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. డబ్బే జూబ్లీహిల్స్లో అట్లనే బోగస్ ఓట్లు, డబ్బు రకరకాల రీతిలో ప్రయత్నం చేసి గెలిచిండ్రు. అదే మంత్రం ఇవాళ నవీన్ యాదవ్ను ఉన్న ప్రాబల్యాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, డబ్బును వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, ఎంఐఎం అడ్డం పెట్టుకొని బోగస్ ఓట్లను చేసి గెలిచే ప్రయత్నం చేసిండ్రు. అదే యంత్రాంగం మంత్రాంగం ఇవాళ ఇక్కడ కూడా నడుస్తుంది అనుకుంటే ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఇవాళ మళ్ళీ మొర్రో అని చెప్పని ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వమని చెప్పని ఇవాళ మహబాద్లో పోయి మురళీనాయక్ వదినట్ట తిరుగుతూ ఇవాళ పైసలు అడుగుతున్న పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానమైనటువంటి ఒక ఓట్లు వస్తే అక్కడ అధికారులంతా కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళ కాంగ్రెస్ అధికార పార్టీకి ఒక ఓటు ఎక్కువ వచ్చిందని చెప్పని దొంగచాటుగా ఇవాళ గెలుపొందినట్టుగా ఇవాళ ప్రకటనలు చేసుకుంటూ ఒక పరిస్థితి. సూర్యాపేటలో ఎప్పుడెప్పుడో చూసినాం 20-30 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యా రాజకీయాలు. సూర్యాపేటలో ఉప్పల మల్లయ్య అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్యకు గురి చేసినప్పటికి కూడా అక్కడ ప్రజలు కూడా కర్రు కాల్చి వాతలు పెట్టినరు. మునుపెన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాలలో హత్యా రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, డబ్బు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, పోలీసు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక మోసాన్ని ఇవాళ గుర్తించి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేక తీర్పునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి కొంత లోతుగా కనుక చూసినట్టయితే 2023 ఎన్నికల్లో అలవిగాని వాగ్దానాలు చేసినారు, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. 2 సంవత్సరాలుగా విచ్చలవిడి అవినీతితో ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. ఎవరి సొమ్ము అది, ఎక్కడ సొమ్ము అది? ఫ్యూచర్ సిటీ ఫ్రాడ్ సిటీ, మూసి పెద్ద బోగస్, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ కమిషన్లు దండుకుంటూ ఆఖరికి దేశ ప్రధాని వచ్చి వాళ్ళ RRR ట్యాక్స్, RRR ట్యాక్స్ వసూలు చేసుకుపోతున్నారు అని చెప్పేంత విచ్చలవిడి చిల్లర అవినీతికి పాల్పడతా ఉంటే ఈ అవినీతి సామ్రాజ్యంని కూల్చివేస్తామని చెప్పని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఇవాళ ఏకోన్ముఖంగా ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఆదరిస్తూ ఇవాళ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం.